స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో చాప్టర్ 1లో ఎక్సైజ్ 1.5లో ఉండేటువంటి సమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ రోమన్లో ఉండే సమ్స్ అనేవి అయిపోయినాయి అనమాట. సో ఈరోజు థర్డ్ రోమన్ నుంచి సమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో థర్డ్ రోమన్ చూడండి, ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ మనకి కొన్ని సమ్స్ ఇచ్చారు, వీటిని మనం దేంట్లో చూపించాలి అంటే ఎక్స్ అండ్ వై టర్మ్స్లో చూపించాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు log 5 base 2. సో మనకి ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చారమ్మా. ఎక్స్ వచ్చేసి log 3 base 2 అండ్ వై ఈజ్ log 5 base 2. అయితే కింద ఇచ్చిన సమ్స్ అనేవి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో చూపించాలి. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ సమ్ చూడండి, log 15 base 2. ఓకే, సో ఫస్ట్ వన్ log 15 base 2 which is equal to, సో 15 ఎలా రాసుకోవచ్చు, 3 5s are 15 కదా. సో 3 into 5 base 2. ఓకే, సో log AB ఫార్మేషన్లో ఉంది. A into B మీన్స్ log A ప్లస్ log B అంటే log 3 base 2 ప్లస్ log 5 base 2. ఓకే, ఎందుకు రాసాము, log AB is equal to log A plus log B. ఓకే, మల్టిప్లికేషన్ ఉంటే ఎలా రాస్తాము, ప్లస్లో రాస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, log 3 base 2 వాల్యూ ఈజ్ ఎక్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అండ్ log 5 base 2 వాల్యూ ఈజ్ వై, సో ఎక్స్ ప్లస్ వై అంటే log 15 base 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, క్లియర్. సో ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. సో సెకండ్ వన్ ఈజ్ log 7.5 base 2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే log 15/2 base 2గా రాస్తున్నాను. సో 7.5ని 15/2గా రాస్తున్నాను. ఎందుకు అంటే మనకి XY వాల్యూస్ వచ్చేసి log 3 and 5లో ఇచ్చారు. సో 3 5s are 15 కదా. సో 15/2 వేసి చూడండి, 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. కాబట్టి 7.5ని ఇలా రాసాం. ఓకేనా? సో ఇది ఎలా ఉంది, log A/B ఫార్మేషన్లో ఉంది. log A/B ఫార్ములా ఏంటి, log A మైనస్ log B. ఓకే, log 15 base 2 మైనస్ log 2 base 2. ఎందుకు, log A/B ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ log B. దిస్ ఈజ్ వన్ ఫార్ములా. ఓకే, సో log 15 కెన్ బి రిటర్న్ యాజ్ log 3 into 5 base 2 మైనస్ log 2 base 2. సో సేమ్ బేస్లో అండ్ లాగ్ దగ్గర సేమ్ వాల్యూ ఉంటే ఎలా రాస్తాం, 1. ఎందుకు అంటే log A base A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, log 3 into 5. సో మళ్ళీ ఇది ఎలా ఉంది, log AB ఫార్మేషన్లో ఉంది కదా, ఇందాక చేసాం కదా log ABగా. సో దీన్ని మళ్ళీ చేస్తే log 3 base 2 ప్లస్ log 5 base 2 మైనస్ 1. ఓకే, సో log 3 base 2 ఈజ్ ఎక్స్ ప్లస్ log 5 base 2 ఈజ్ వై మైనస్ 1. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. నెక్స్ట్ చూడమ్మా, log 60 base 2. సో ఇప్పుడు ఎంత ఉంది, బిగ్గర్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఇందాకంటే 15 స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా 3 5s are రాసాం. సో ఇక్కడ బిగ్ వాల్యూ ఉంది కదా. సో ఇలా అన్నప్పుడు ఏం చేస్తామంటే 60కి LCM చేద్దాం ఫస్ట్. ఓకే, సో 60కి LCM చేస్తే 5 1s are 5, 10 ఉంటుంది కదా. 5 2s are 10. ఓకే, 2 6s are 12. ఓకే, 2 3s are 6 and 3 1s are. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 5 into 3 into 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా 60ని. సో ఇప్పుడు చూడండి, log 60 అంటే ఎంత, 5 into 3 into 2 స్క్వేర్. ఓకే, సో 5 into 3 into 2 స్క్వేర్ బేస్ 2. ఓకే, సో ఇది ఎలా ఉంది, A into B ఫార్మేషన్లో ఉంది. అంటే ఎలా రాస్తాం, log A ప్లస్ log B. అలాగే ఎన్ని ఇంటూస్ ఉంటే అన్ని ప్లస్ వస్తాయి. ఓకే, సో log 5 base 2 ప్లస్ log 3 base 2 ప్లస్ log 2 స్క్వేర్ బేస్ 2. ఓకే, సో log 5 base 2 is value y ప్లస్ log 3 base 2 వాల్యూ x ప్లస్ ఇది ఎలా ఉంది, log a పవర్ nలో ఉంటే ఎలా రాస్తారు, n into log a. ఓకే, సో ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ x ప్లస్ y ప్లస్ 2. log 2 base 2 అంటే వాల్యూ ఎంత, 1. ఓకే, సో 2 1s are 2 అంటే x ప్లస్ y ప్లస్ 2. ఇది ఎందుకు రాసామంటే చూడండి, వాల్యూ అనేది సిన్స్
log a power n is equal to n log a. ఓకే, ఇదేమో log a బేస్ a ఉంటే ఎలా రాస్తారు, 1గా రాసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్. ఓకేనా. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో వచ్చింది కాబట్టి ప్రాబ్లం అనేది ఇంతటితో ఎండ్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. log 6750 బేస్ 2. సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి, దీనికి ఎల్సిఎం చేయాలి, ఇది బిగ్గర్ నెంబర్ కాబట్టి. సో 6750, 5తో లాస్ట్లో ఏముంది, యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 5తో డివిజన్ చేస్తాం. ఓకే, 5 1s are 5, రిమైనింగ్ 1 ఉంటుంది. 17, 5 3s are 15. సో 7 నుంచి 5 తీసేస్తే రిమైనింగ్ 2 ఉంటుంది. సో 25, 5 5s are 25, రిమైనింగ్ 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 5తో, 5 2s are 10, ఇంకెంత ఉంటుంది 35, 5 7s are 35 and 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 5తో, 5 5s are 25. ఓకే, 20 ఉంటుంది ఇంకా. ఓకేనా, 5 4s are 20. ఓకే, నెక్స్ట్ ఇంకా 5తో అవ్వదాం, ఎందుకంటే మనకి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ 3తో చూడండి, 3 1s are 3. ఓకే, రిమైనింగ్ 2 ఉంటుంది, 24. 3 8s are 24. ఓకే, 3 6s are 18. ఓకే, 3 2s are 6 and 2 1s are 2. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1 2 3 5 క్యూబ్ ఇంటూ 3s 1 2 3 ఉన్నాయి కాబట్టి 3 క్యూబ్ ఇంటూ 2గా రాసుకోవచ్చు. క్లియర్. సో బిగ్గర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎంస్ చేసి రాస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, లాగ్ దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 5 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 బేస్ 2. ఓకేనా, సో లాగ్ 5 క్యూబ్ బేస్ 2 ప్లస్ లాగ్ 3 స్క్వేర్ బేస్ 2 ప్లస్ log 2 బేస్ 2. ఇది ఏ పవర్ ఎన్ ఫార్మేషన్లో ఉంది అంటే ఎలా రాస్తారు, n log a కదా. సో 3 log 5 బేస్ 2. ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కదా. సో 2 log 3 బేస్ 2. log 2 బేస్ 2 వాల్యూ 1. ఓకేనా, సో 3 log 5 బేస్ 2 అంటే y ప్లస్ 2 ఇంటూ log 3 బేస్ 2 అంటే x ప్లస్ 1. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ అమ్మ. సో 3 వస్తుంది, 3x ప్లస్ 1. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైస్లో రాసాం. ఓకేనా, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3x ప్లస్ 3y ప్లస్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. ఇంతటితో థర్డ్ రోమన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ రోమన్లో ఉండే సమ్స్ చూడండి. సో ఫోర్త్ రోమన్, ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్. ఈ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ log 1000, సెకండ్ వన్ ఈజ్ log a by b ఫార్మేషన్లో ఉంది, నెక్స్ట్ ab ఫార్మేషన్లో, మళ్ళీ a by b ఫార్మేషన్స్లో. ఓకేనా, సో ఈ సమ్స్ చేద్దాం. సో ఫస్ట్ సమ్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ log 1000. log 1000 కెన్ బి రిటన్ యాజ్ log 10 into 10 into 10. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log 10 క్యూబ్. ఇక్కడ చూడండి బేస్లో ఏది లేకపోతే బై డిఫాల్ట్ ఏం రాసుకోవచ్చు, 10 రాసుకోవచ్చు. ఓకేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఫార్మేషన్ ఉంది కాబట్టి a ఇంటూ log a. సో log 10 బేస్ 10 ఇట్లా అయినా రాసుకోవచ్చు, లేకపోతే 3 ఇంటూ log 10 బేస్ 10 అంటే 1 కదా. సో 3 1s are 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. log 128 by 625. ఓకే, సో ఇది ఎలా ఉంది, log a by b ఫార్మేషన్లో ఉంది కదా. సో log a 128 మైనస్ log b అంటే 625 బై ఫార్ములా నుంచి. ఓకేనా, సో ఇప్పుడు 128కి ఎల్సిఎం చేయండి. సో 128. ఓకే, 2 6s are 12, 2 4s are 8. ఓకే, 2 3s are 6, 2 2s are 2 4. ఓకే, 2 1s are 2, 2 6s are 12, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 1, 2 1s are అంటే 1 2 3 4 5 6 7 ఎంత 2 పవర్ 7 అంటే log 120 ఎలా రాయొచ్చు, 2 పవర్ 7గా రాసుకోవచ్చు. ఓకే, మైనస్ log, సో 625 కూడా ఇలాగే ఎల్సిఎం చేస్తే 625, 5 1s are 5, 5 2s are 10, 25 ఉంటుంది, 5 5s are 25. ఓకే, 5 2s are 10, 5 5s are 25, 5 5s are 25, 5 1s are 5 అంటే 1 2 3 4 అంటే 5 పవర్ 4.
సో దీని ఎలా వచ్చు 5 పవర్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి n log a మైనస్ 4 log 5. ఓకేనా. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చింది అంటే ఈ వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. log x స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ ఇంటూ జెడ్ పవర్ 4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ బి ఫార్మేషన్స్ కదా. సో log x క్యూబ్ ప్లస్ log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4. ఓకే. సో ఇది log a పవర్ n ఫార్మేషన్లో ఉంది కాబట్టి n ఇంటూ log a. సో 3 ఇంటూ log x ప్లస్ 3 ఇంటూ log y ప్లస్ 4 ఇంటూ log z. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏ బై బి ఫార్మేషన్ కాబట్టి ఏ మైనస్ బిగా రాస్తున్నాం. నెక్స్ట్ ఇది ఏబి కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అవుతుంది. ఏ పవర్ ఎన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ లాగ్ ఏ ఫార్మేషన్స్లో రాసుకొని చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఫిఫ్త్ సమ్ చూడండి. log square root of x cube by y square. ఓకే. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log స్క్వేర్ రూట్ అంటే ఎట్లా రాస్తాం, 1/2 కదా, అంటే ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకే. సో log x క్యూబ్ పవర్ 1/2 బై వై స్క్వేర్ పవర్ 1/2. సో సపరేట్గా అప్లై చేసాం. 2కి క్యాన్సిల్. సో రిమైనింగ్ ఈజ్ log x పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ బి అయితే ఎక్స్ పవర్ ఏబీగా రాస్తాం కదా. సో 3/2 బై వై. ఇది ఏ బై బి ఫార్మేషన్లో ఉందమ్మా. సో log ఎక్స్ పవర్ 3/2 మైనస్ log వై. ఓకే. సో ఏ పవర్ ఎన్ ఫార్మేషన్, log ఏ పవర్ ఎన్ మీన్స్ ఎన్ ఇంటూ log ఏ. సో 3/2 log ఎక్స్ మైనస్ log వై. ఓకే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇంతటితో ఫోర్త్ రోమన్లో ఉన్న సమ్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy, then prove that 2 into log x plus y is equal to 3 log 3 plus log x plus log y. ఓకే. సో దీన్ని మనం చేయాలి. సో దీనికోసం మనకు కండిషన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అని ఇచ్చారు. ఓకేనా. సో అది తీసుకుందాం. సో ఇది గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ప్లస్ 2xyని యాడ్ చేద్దాం. ఎందుకు అంటే మనకు అక్కడ ఏమి ఇచ్చారు కండిషన్, 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై అనేది చూపించాలి. సో అది ఎన్ ఇంటూ ఏ పవర్ ఏ ఫార్మేషన్ కదా. చూడండి, ఇది ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ ఫార్మేషన్ నాన్న. సో దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అయితే దీన్ని మనం ఇలా రాస్తాం. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్మేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2xyని యాడ్ చేస్తున్నాం. ఓకే. క్లియర్. చూడండి, బోత్ సైడ్స్ యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. ఓకే. సో ఇది ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 ఈజ్ 27xy. ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేస్తామంటే లాగరిథమ్స్ని అప్లై చేస్తాం. అప్లై లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్లై చేస్తే log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 27xy. ఓకే. సో ఇది లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఎలా రాస్తాం, ఎన్ ఇంటూ లాగ్ ఏ. సో 2 log ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి ఫార్మేషన్లో ఉంది కదా. సో 27 ప్లస్ మళ్ళీ xy అనేది కూడా ఏ ఇంటూ బి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే. సో 27 కెన్ బి రిటన్ యాజ్ 3 క్యూబ్. ఓకే. ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే. సో లాగ్ 3 క్యూబ్ ఈజ్ 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది మొత్తం దేనికి ఈక్వల్, 2 log ఎక్స్ ప్లస్ వై. ఓకే. సో మనకి షో దట్ అని చెప్పేసి చూపించమన్నది ఏంటి, ప్రూవ్ దట్ అని 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో ఇదే కదా చూపించమని. సో ఈ కండిషన్ తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ 6th సమ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.